Good evening, friends. How do you do? So I hope you are all doing well, right? So let us get into our topic. Simple present tense we are discussing these days, right? So simple present or present simple. Present simple, right? So present simple, it is one of the subtenses of present tense. We are discussing a present simple, right? So in the present simple, last class lo manamu actions gurinchi questions ఏ విధంగా ఫ్రేమ్ చేయాలని చూసాము. ప్రెజెంట్ సింపుల్ అంటే మనం ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పుకున్నట్టుగా యాక్షన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ పొజిషన్స్ గురించి చెప్పుకుంటాము. సో అలాగే ఈ ప్రెజెంట్ సింపుల్ లో ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్స్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అండ్ పొజిషన్స్. సో ప్రెజెంట్ సింపుల్ లో మనము ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు యాక్షన్స్ గురించి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుంటున్నాము. షీ ఈట్స్ an apple. She eats an apple. This is a sentence, right? ఇది మనకి యాక్షన్ కి సంబంధించినటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్. సో షీ ఈట్స్ అన్ యాపిల్ అంటే ఆమె ఒక యాపిల్ తింటుంది, ఓకే, లేదా తింటది అని చెప్పేసి అనుకుంటాం. సో దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ గా అఫర్మేటివ్ సెంటెన్స్ అనుకుంటాం. సో దీన్ని క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే, ఓకే, సో ఈ సెంటెన్స్ ద సెంటెన్స్ విచ్ ఇస్ ఆన్ ద బోర్డ్, రైట్? సో వాట్ డు వీ డూ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే ఇది యాక్షన్, ఓకే. షీ ఈట్స్ అన్ యాపిల్ అనేది ఒక యాక్షన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి ఒక యాక్షన్ కి సంబంధించిన సెంటెన్స్. దీన్ని మనము క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే మనం చెప్పుకున్నట్టుగా డూ, డస్ అనేటువంటి వెర్బ్ ఫార్మ్స్ తోటి మనము దీన్ని క్వశ్చన్ లోకి చేంజ్ చేసాము, ఓకే. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లూరల్ ఫార్మ్స్ వస్తే డూ అనేటువంటి వెర్బ్ ఫార్మ్ తీసుకొని దాన్ని క్వశ్చన్ చేంజ్ చేసాం. ఒకవేళ సబ్జెక్ట్స్ కనుక ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ సింగులర్ దెన్ వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ డస్, రైట్? సో డస్ మనం హెల్ప్ తీసుకొని దీన్ని క్వశ్చన్ చేసాము, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ డస్ షీ ఈట్ an apple, right? This is a question, right? She eats an apple. ఆమె ఒక యాపిల్ తింటది అని చెప్పుకున్నాం. ఆమె ఒక యాపిల్ తింటదా అని క్వశ్చన్ చేయాలంటే మనము డస్ హెల్ప్ తీసుకొని డస్ షీ ఈట్ అన్ యాపిల్, ఇక్కడ ఎస్ అనేది మనకి రిమూవ్ అయ్యి ఇక్కడ డస్ లో యాడ్ అవుతుంది అనమాట. సో దిస్ కాన్సెప్ట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్, రైట్? సో మనము ఈ యాక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ గత క్లాసులో చూసాము. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్స్, ఓకే, అంటే స్థితుల గురించి ఉన్నటువంటి వాక్యాలని హౌ టు వి కన్వర్ట్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇంటూ క్వశ్చన్ అండ్ ద సెంటెన్సెస్ విచ్ ఆర్ ఇన్ ద మోడ్ ఆఫ్ స్టేట్. సో స్టేట్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ మనము స్టేట్మెంట్ క్వశ్చన్ లోకి ఎలా చేంజ్ చేయాలని ఈ రోజు క్లాస్ లో మనము డిస్కస్ చేసుకుందాం, రైట్? సో ప్రెజెంట్ సింపుల్ లో మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే మనము స్టేట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. స్టేట్ అంటే ఏంటి? స్థితి, ఓకే. స్టేట్ అంటే స్థితి. సో మనము స్థితి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇక్కడ చేస్తున్నాను, ఒక సెంటెన్స్ రాస్తున్నాను. ఐ యామ్ ఏ టీచర్, రైట్? ఇక్కడ సెంటెన్స్ రాశాను, ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిని, ఐ యామ్ ఏ టీచర్, రైట్? సో ఇక్కడ మనము ప్రెజెంట్ సింపుల్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మనుషుల యొక్క స్థితులు కానీ, వస్తువుల యొక్క స్థితులు కానీ, వాటి యొక్క పొజిషన్స్ కానీ, వాటి యొక్క స్టేటస్ కానీ, వాటి యొక్క డిస్క్రిప్షన్స్ కానీ వాటన్నిటిని చెప్పుకునేటప్పుడు హెల్పింగ్ వెర్బ్స్ సహాయంతో చెప్పుకుంటాము. యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్ తీసుకొని మనం ఇక్కడ ప్రెజెంట్ సింపుల్ సెంటెన్సెస్ ని ఫామ్ చేస్తున్నాము, రైట్? సో ఇక్కడ అలాగే యామ్, ఈజ్, ఆర్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పండి, మనం తీసుకునే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి ఇక్కడ? యామ్, ఈజ్, ఆర్. సో ఇలా ఈ బీ ఫార్మ్స్ తోటి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 బీ ఫార్మ్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సో వీ కెన్ ఫ్రేమ్
స్టేట్మెంట్స్ విచ్ బిలాంగ్ టు స్టేట్, రైట్? సో ఈ సెంటెన్స్ చూసేటప్పుడు మనం ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుని. సో దీన్ని మనము క్వశ్చన్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఉన్న బి ఫామ్ ను మనము ఫార్వర్డ్ తీసుకురావాలి, అంటే ముందుకు తీసుకురావాలి. యామ్ ఐ ఏ టీచర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ద క్వశ్చన్ మార్క్ మస్ట్ బి కెప్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. క్వశ్చన్ మార్క్ పెడితేనే మనకి క్వశ్చన్ అని అర్థం అవుతుంది, రైట్? సో అదే విధంగా దీని క్వశ్చన్ చదివేటప్పుడు స్టేట్మెంట్ ని క్వశ్చన్ ని ఒకలాగా చదవకూడదు. సపోజ్ ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్పి మనం ఒక జనరల్ గా దాన్ని మన పిచ్ అనేది కామన్ గా ఉంటుంది. ఐ ఆమ్ ఏ టీచర్, దీంట్లో మన యొక్క పిచ్ అనేది అప్ అండ్ డౌన్ అనేది ఏముండదు. ఐ ఆమ్ ఏ టీచర్ అని చెప్పుకుంటాం. ఇక్కడ యామ్ ఐ ఏ టీచర్, ఇక్కడ మన ఇంటోనేషన్ చేంజ్ అవుతుంది. క్వశ్చన్ చెప్పినప్పుడు వీ మస్ట్ చేంజ్ అవర్ ఇంటోనేషన్, మన వాయిస్ యొక్క పిచ్ అనేది చేంజ్ అవుతుండాలి. ఐ ఆమ్ ఏ టీచర్, యామ్ ఐ ఏ టీచర్, యామ్ ఐ ఏ టీచర్, నేను ఒక టీచర్ నేనా, రైట్? ఎస్. ఒకవేళ మనం టీచర్ అయితే ఎస్ ఐ ఆమ్, ఎస్ ఐ ఆమ్, ఎస్ నేను ఒక టీచర్ని అని చెప్పు. అంటే ఇక్కడ ఈ రోజు కాన్సెప్ట్ లో ప్రెజెంట్ సింపుల్ లో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని క్వశ్చన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ ఐ మీద ఒక సెంటెన్స్ చూసాము, ఇప్పుడు హీ మీద ఒక సెంటెన్స్ చూద్దాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకుని, హీ అంటే అతను లేదా ఇతను, అతను లేదా ఇతను. హీకి ఏమొస్తుంది మనకి బీ ఫామ్ ఈజ్ అనేది వస్తుంది. హీ ఈజ్ ఏ స్టూడెంట్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, రైట్? అతను ఒక విద్యార్థి, ఇతను ఒక విద్యార్థి, హీ ఈజ్ ఏ స్టూడెంట్. సో అతను ఒక విద్యార్థిని మనం చెప్పాము. ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్ అండ్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఓకే, అతను ఒక విద్యార్థి అని చెప్పాము. సో మరి ఇప్పుడు అతను ఒక విద్యార్థినా క్వశ్చన్ అడుగుతున్నాం మనం. ఓకే, వీఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అతను ఒక విద్యార్థి మనం చూడగానే ఇమీడియట్ అతను ఒక స్టూడెంటేనా అని అడుగుతాము. అంటే అప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ చేయగానే మనకున్న కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో బీ ఫార్మ్స్ వాటిని ముందుకు తీసుకొచ్చి దాని పక్కన ప్రొనౌన్ రాస్తే ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్, రైట్? సో ఇక్కడ మనము హీ ఉంది, ఐ మన ఇక్కడ క్యాపిటల్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్ ఇన్ ద సెంటెన్స్, రైట్? ఈజ్ హీ ఏ స్టూడెంట్, అతను ఒక విద్యార్థినా, ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ స్టేట్మెంట్ ఈజ్ ఏ స్టూడెంట్, అదొక స్టేట్మెంట్. అతను ఒక విద్యార్థి, ఈజ్ ఏ స్టూడెంట్, అతను ఒక విద్యార్థినా క్వశ్చన్ అడుగుతున్నాం. ఈజ్ ఏ స్టూడెంట్, రైట్? అతను స్టూడెంట్ అయితే ఎస్ హీ ఈజ్. ఒక స్టూడెంట్ కాలేజ్ అనుకో, నో హీ ఈజ్ నాట్ అని ఇక్కడ మనం తెలియజేస్తాం, రైట్? సో let us get into one more sentence, right? ఇక్కడ we మీద తీసుకుంటున్నాం. ఓకే, సో we are players, we are players అంటే మేము ఆటగాళ్ళము, we are players మేము ఆటగాళ్ళము చెప్పుకుంటున్నాం. సో దీన్ని క్వశ్చన్ చేయాలంటే are we players, are we players మేము ఆటగాళ్ళమేనా, are we players? సో ఇలా ఆర్ ముందు తీసుకొచ్చి ఆర్ వి ప్లేయర్స్ ఇలా మనం క్వశ్చన్ చేస్తాం, రైట్? సో యామ్ మీద ఒక ఎగ్జాంపుల్ చూసాము, ఈజ్ మీద చూసాము, ఆర్ ఇలా అన్నిటి మీద ఏదైనా. షీ ఈజ్ ఏ సింగర్, షీ ఈజ్ ఏ సింగర్ ఆమె ఒక గాయని. ఓకే, ఆమె సింగరేనా క్వశ్చన్ అడగాలి. ఈజ్ షీ ఏ సింగర్, షీ ఈజ్ ఏ సింగర్ అన్నాం కదా. ఈజ్ షీ ఏ సింగర్, he is a player, he is a player, they are politicians, are they politicians? ఏం లేదు, సింపుల్ గా మనకున్న బీ ఫార్మ్స్ అన్ని కూడా ముందు తీసుకొచ్చి వాటి పక్కన ప్రొనౌన్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న సెంటెన్స్ లో ఉన్నటువంటి ప్రొనౌన్ దాని పక్కన చేస్తే ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్, రైట్? సో అలా మనము నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ని నౌన్ ఫార్మ్స్ తో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సెంటెన్స్. సపోజ్ ఇక్కడ మనము నౌన్ ఫార్మ్స్ మీద చూసాం. ఎగ్జాంపుల్, సో she is unhappy, she is unhappy. ఓకే, ఒక అడ్జెక్టివ్ తో కూడా మనం చూడొచ్చు ఇక్కడ. she is unhappy అంటే ఆమె సంతోషంగా లేదు, ఆమె అసంతోషంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఏం రాయాలి మనము దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఆమె సంతోషంగా లేదా అని అడగాలి. ఓకే, ఆమె సంతోషంగా లేదా. ఓకే, సో ఆమె అసంతోషంగా ఉందా, ఓకే, ఆమె బాధగా ఉందా, లేదంటే ఇక్కడ మనం
షీ ఈజ్ సాడ్ అందాం, ఆమె బాధగా ఉంది, షీ ఈజ్ సాడ్ అందాం. అప్పుడు ఏమైంది క్వశ్చన్, ఈజ్ షీ సాడ్, ఈజ్ షీ సాడ్, ఆమె బాధగా ఉందా, ఈజ్ షీ అన్హ్యాపీ, ఆమె బాధగా ఉందా, అన్హ్యాపీ అంటే బాధగా ఉందా. సో ఇంకా లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, దే ఆర్ రిచ్, దే ఆర్ రిచ్, వారు ధనవంతులు, వారు ధనవంతులేనా, ఆర్ దే రిచ్, ఆర్ దే రిచ్, క్వశ్చన్ మార్క్, ఆర్ దే రిచ్, వారు ధనవంతులేనా. అలా ఆ విధంగా మనము ఇలా స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని తెలియజేటువంటి ప్రతి స్టేట్మెంట్ మనము క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే ఫస్ట్ అందులో ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీ ఫార్మ్స్ ని ముందుకు తీసుకొచ్చి వాటి తర్వాత నౌను ప్రనౌన్ మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈజీలీ బికమ్స్ ఏ క్వశ్చన్, రైట్. సో మనము ఇప్పుడు ఈ రోజు కాన్సెప్ట్ లో స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద క్వశ్చన్స్ ఎలా చేసామో చూసాం, రైట్. ఇప్పుడు పొజిషన్స్ మీద ఒకసారి చూద్దాం, రైట్. ఇది ప్రెజెంట్ సింపుల్ లో పొజిషన్స్, రైట్. పొజిషన్స్ అంటే కలిగి ఉండటము, పొజిషన్స్ అంటే కలిగి ఉండటము, రైట్. సో మరి కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు ఉంది. షీ హ్యాస్ ఏ బుక్, ఆమె ఒక పుస్తకాన్ని కలిగి ఉంది, రైట్. దే హ్యావ్ మనీ, వారు డబ్బుని కలిగి ఉన్నారు. ఇలా ఈ విధంగా ఉన్నారు, కలిగి ఉన్నారంటే మనం తీసుకునేటువంటి ఫార్మ్స్ ఏంటంటే హ్యావ్ ఫార్మ్ అండ్ హ్యాస్ ఫార్మ్ అని మనము గత క్లాసెస్ చెప్పుకున్నాం. ఓకే, సో హ్యావ్ అనేటువంటి ఈ వర్డ్ని మనము ప్లూరల్ ప్రొనౌన్స్ కి యూజ్ చేస్తాము. ప్లూరల్ ప్రొనౌన్స్ అంటే ప్లూరల్ నౌన్స్ కి, హ్యాస్ అనేది మనము సింగులర్ నౌన్స్ కి అంటే సింగులర్ ప్రొనౌన్స్ కి మనము హ్యాస్ అనేది యూజ్ చేస్తాము. సో ఇలా ఈ విధంగా స్టేట్మెంట్ రూపంలో ఉన్న వాటిని మనం క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి అని అంటే జనరల్ గా మనము యాక్షన్స్ ని చేంజ్ చేసేటప్పుడు డూ డస్ అనేటువంటి వెర్బ్ ఫార్మ్స్ తోటి మనము వాటిని డూ ఫార్మ్స్ అంటాం. ఓకే, సో ఆ డూ ఫార్మ్స్ తోటి మనము చేంజ్ చేసాము. సో ఇన్ ద సేమ్ వే పొజిషన్స్ ని కూడా చేంజ్ చేసేటప్పుడు అంటే పొజిషన్స్ తో ఉన్నటువంటి సెంటెన్స్ ని క్వశ్చన్ లోకి చేంజ్ చేసేటప్పుడు వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ డూ ఫార్మ్స్. అవేంటి అంటే ఇక్కడ డూ ఫార్మ్స్ ఏంటివి, డూ ఒకటి అండ్ డస్ ఒకటి. ఓకే, డూ ఆర్ డస్, ఈ రెండు ఫార్మ్స్ తీసుకొని మనము క్వశ్చన్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఎలా చేంజ్ చేయాలో ఒకసారి చూద్దాం. సేమ్ ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాసాను చూడండి. ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కారు కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ ఏ కార్, నేను ఒక కారు కలిగి ఉన్నాను. సో దీన్ని మనము ఇక్కడ హ్యావ్ ఏ కార్ అనొచ్చు, నేను నాకు కారు ఉన్నా అనొచ్చు. ఓకే, కారు కలిగి ఉన్నాను అనొచ్చు. కానీ అలా అనటం కంటే ఈ డూ డస్ అనేటువంటి ఆ డూ ఫార్మ్స్ తీసుకొని మనం క్వశ్చన్ చేస్తే అది చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డూ తీసుకుందాము. డూ ఐ హ్యావ్ ఏ కార్. ఓకే, ఐ హ్యావ్ ఏ కార్. డూ ఐ హ్యావ్ ఏ కార్, డూ హ్యావ్ ఏ కార్, నేను కారు కలిగి ఉన్నానా క్వశ్చన్ చేయడం. ఓకే, సో మనకి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, ప్లూరల్ సబ్జెక్ట్స్ కానీ ప్లూరల్ ప్రొనౌన్స్ కానీ వచ్చినప్పుడు డూని తీసుకొని మనం క్వశ్చన్ చేయాలి. సింగులర్ సబ్జెక్ట్స్ కానీ సింగులర్ ప్రొనౌన్స్ కానీ వచ్చినప్పుడు డస్ అనే డూ ఫార్మ్ తీసుకొని మనం క్వశ్చన్ చేయాలి. ఓకే, సో ఇంకొక సెంటెన్స్ చూద్దాం దీంట్లో. She has a watch. ఆమె ఒక వాచ్ ని కలిగి ఉంది. ఆమె ఒక వాచ్ ని కలిగి ఉంది, లేదంటే ఆమె దగ్గర ఒక వాచ్ ఉంది అని చెప్తున్నాం. ఓకే, సో మరి దీన్ని క్వశ్చన్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, డస్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే
డూ అనేది ఐ, వి, దే, యూ ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ కి మనము డూ అనేటువంటి ఫామ్ తీసుకొని క్వశ్చన్ చేస్తాము. సింగులర్స్ అన్నిటికి కూడా డస్ తీసుకుంటాము. హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ నౌన్ కి డస్ తీసుకొని క్వశ్చన్ చేస్తాం. సో అలాగే ఇక్కడ షీ అనేది సింగులర్ ప్రొనౌన్ కాబట్టి వి టేక్ ది హెల్ప్ ఆఫ్ డస్. డస్ షీ ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఉంటుందమ్మా. సో ఇక్కడ డస్ క్వశ్చన్ చేసినప్పుడు ఇక హ్యాస్ అనేది ఉండదు మనకి. ఓకే, సో మనకి అఫర్మేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ లో మాత్రమే హీ, షీ, ఇట్ ఎనీ సింగులర్ నౌన్ కి మనము షీ హ్యాస్ ఏ వాచ్, he has a watch, okay, it has a watch, okay, Razu has a watch. అక్కడ ఆ సెంటెన్స్ లో హ్యాస్ ఉంటుంది. whenever they are being changed into question in the place of has it should be changed as or into have. అంటే ఇక్కడ హ్యాస్ అనేది ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ డస్ సింగులర్ వచ్చింది కాబట్టి, అగైన్ ఇక్కడ సింగులర్ మోడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనము కలిగి ఉండుట అంటే హ్యాస్ అనేది రాదు. అంటే డబుల్ సింగులర్ రాకుండా does she have a watch? ఓకే, does she have a watch? జనరల్ మనము ఇక్కడ షీ వచ్చిందని హ్యావ్ రాస్తుంటాము, అలా రాయకూడదు. అంటే క్వశ్చన్ లో వచ్చినప్పుడు ఇక్కడ డస్ ఉంది కాబట్టి ఇక్కడ అగైన్ మళ్ళీ హ్యావ్ మనం చూసుకునే వచ్చే విధంగా చూడాలి. సో does she have a watch? yes she does. ఓకే, she does have అన్నా కానీ సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము పొజిషన్స్ ని ఏ విధంగా మనము క్వశ్చన్ లోకి చేంజ్ చేయాలి మళ్ళీ ఒక సెంటెన్స్ చూద్దాం ఇక్కడ. సో మనము దే రాస్తున్నాం ఇక్కడ దే మీద. ఓకే, దే ఓకే, దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్, వారికి ఒక అందమైన ఇల్లు ఉంది. సో మనం దీని క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే హ్యావ్ దీని ఏ వేర్ ఫామ్ తీసుకుని ఇక్కడ మనము డూ అనేటువంటి ఫామ్ తీసుకొని క్వశ్చన్ చేయాలి. ఓకే, దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్, రైట్. సో డూ దే హ్యావ్ ఏ క్వశ్చన్ మార్క్, డూ దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్, రైట్. సో ఇక్కడ I, we, you, they and any plural pronouns we take the help of do to make a question. Okay, so in the same way for singular nouns and singular pronouns he, she, it any singular noun we take the help of does to change them into question, right. So ee roju manamu discuss chestunna concept lo so state of beings ni ee vidhanga manamu question loki change chesamu, అదేవిధంగా పొజిషన్స్ ని కూడా క్వశ్చన్ లోకి ఎలా చేంజ్ చేసామని ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి యాక్షన్స్ ని ఎలా మనం క్వశ్చన్ లోకి చేంజ్ చేసాము, అదేవిధంగా స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ని పొజిషన్స్ ఎలా మనం చేంజ్ చేసాము. సో ఇంకా ఈ కాన్సెప్ట్ లో మనము ఇప్పటివరకు మనము పాజిటివ్ స్టేట్మెంట్ చూసుకుంటూ వచ్చాం. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఒక పాజిటివ్ యాక్షన్ అంటే డైలీ యాక్టివిటీస్ కానీ, రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, ఓకే, యూనివర్సల్ ట్రూత్స్ కానీ అవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నాం ప్రెజెంట్ సింపుల్. సో యాక్షన్స్ మీద ఒక సెంటెన్స్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము హీ సింగ్స్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడుతాడు. ఓకే, అతను ఒక పాట పాడుతాడు, హీ సింగ్స్ ఏ సాంగ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్. మనం ఎలా గుర్తుపెట్టామంటే సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్ములా బేస్ చేసుకుని మనం గుర్తుపెట్టాం. హీ సింగ్స్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడుతాడు. ఓకే, సో మరి అతను ఒక పాట పాడుతాడా అని క్వశ్చన్ అయ్యారంటే ఏం చేసాం మనము అంటే డస్ హెల్ప్ తీసుకున్నాం. డస్ హీ సింగ్ ఏ సాంగ్, డస్ హీ సింగ్ ఏ సాంగ్, రైట్. డస్ హీ సింగ్ ఏ సాంగ్ అంటే మనం క్వశ్చన్ చేసాము, రైట్. సో అప్పుడు మనకి హీ సింగ్స్ ఏ సాంగ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. అంటే దాంట్లో పాజిటివ్ అంటే ఏంటంటే నెగేషన్ అంటే నెగిటివ్ లేదు, అంటే నాట్ కానీ నెవర్ కానీ లేదు.
అంటే అతను ఒక పాట పాడుతాడు అని అంటున్నాం. సో దాని క్వశ్చన్ చేంజ్ చేసినప్పుడు డస్ హీ సింగ్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడుతాడా. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ చేశాం. ఇప్పుడు మనము అతను పాట పాడుతాడా అడుగుతాము, ఒక్కోసారి అతను పాట పాడడా అని కూడా అడుగుతాం, అది కూడా క్వశ్చనే కదా. దాన్ని మనము నెగిటివ్ క్వశ్చన్ అంటాము. సో ఆ నెగిటివ్ క్వశ్చన్ రావాలంటే ఫస్ట్ మనము నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. సో నెగిటివ్ స్టేట్మెంట్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ నెగిటివ్ స్టేట్మెంట్ చేసేటప్పుడు మనం మళ్ళీ డస్ డు యొక్క హెల్ప్ తీసుకోవాలి. సో ఆల్ సింగులర్స్ కి డస్ వస్తుంది చెప్పుకున్నాం కదా. నెగిటివ్ స్టేట్మెంట్ హీ డస్ నాట్ సింగ్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడడు, అతను ఒక పాట పాడడు. ఈ డస్ నాట్ సింగ్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడడు అంటే నెగిటివ్ స్టేట్మెంట్. అతడు పాడడా అని చేయాలంటే మనము డస్. ఓకే, సో ఈ డస్ నాట్ ఉంది కదా, దాని ముందు తీసుకురావాలి. ఓకే, డస్ హీ నాట్ సింగ్ ఏ సాంగ్, డస్ హీ నాట్ సింగ్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడడా. ఓకే, సో దీన్ని రెండు రకాలు చేస్తుంది. డస్ హీ నాట్ అనొచ్చు, లేదంటే దీన్ని కాంట్రాక్ట్ ఫామ్ లో డజంట్ హీ రాసుకోవచ్చు అనమాట. DOESN'. డజంట్ హీ సింగ్ ఏ సాంగ్, డజంట్ హీ సింగ్ ఏ సాంగ్, అతను ఒక పాట పాడడా. రైట్, అంటే నెగిటివ్ క్వశ్చన్ ని మనము రెండు రకాలు చేస్తాం. డస్ హీ నాట్ సింగ్ ఏ సాంగ్ అనొచ్చు, డజంట్ హీ సింగ్ ఏ సాంగ్ అనొచ్చు. రైట్, సో మనం ఎక్కువ చాలా మంది కాంట్రాక్ట్ ఫామ్ యూజ్ చేసి మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఇలా మనము నెగిటివ్ క్వశ్చన్స్ ని కూడా ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్ లో యాక్షన్స్ మీద కొన్ని సెంటెన్స్ చూసుకుంటూ, అదే విధంగా ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద, అదే విధంగా క్వశ్చన్స్ మీద కూడా నెక్స్ట్ క్లాస్ లో నెగిటివ్ స్టేట్మెంట్స్ తోటి నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో until then keep watching my videos, stay tuned with me, right? So we'll meet in the next class with a new topic.